హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. నైట్ చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాం కదా. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. పేరుకే వర్షాకాలం కానీ ఉడుకు మామూలుగా లేదండి, ఫుల్ చెమట పడుతూ ఉంది. ఇక్కడ మా వేణ్య అనన్య వాళ్ళ నాన్నమ్మకి హెల్ప్ చేస్తున్నారు పువ్వులు కోయడంలో. మా చిన్నత్తయ్యకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. చాలా మొక్కలు పెంచుతారు. ఇంటి ముందంతా పూల మొక్కలు ఉంటాయి, ఇంటి వెనక కాయగూరలు ఉంటాయి. ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసామండి. తినేసి ఇంక బయలుదేరాము మా పిన్నాల ఇంటికి. మా పిన్నాల ఇంటికి వచ్చాము. ఇక్కడ నుంచి పెళ్ళికైతే వెళ్తాము. ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ చేసి బయలుదేరాము. ఇక్కడ నుంచి మచిలీపట్నానికి 4 hours జర్నీ ఉంటుంది. బాయ్. ఏదైనా కానీ 2 kilometers ఎక్కువైనా పర్లేదు, తొందరగా పోయేది చెప్పండి. అసలే లేట్ చేశారు. పెళ్ళికి అక్షింతలు వేసేదానికి వెళ్తారు అనుకుంటారు. పెళ్ళి అక్షింతలు హలో, బాగున్నారమ్మా? నువ్వు చీర పెళ్ళికి వెళ్తున్నానని చెప్పు. वो काम होने के बाद में ठीक है, वो छोड़ दे दो. अभी आप जल्दी आने के लिए बोले तो वो काम कर को आएगा. काम करने का. हाय फ्रेंड्स, నహండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, బెల్ కొట్టండి, టీవీలో వచ్చి కొట్టండి ఫ్రెండ్స్. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుందండి. మేము చీరాల దగ్గరలోకి అయితే వస్తామండి. ఇక్కడంతా చేప చెరువులు, ఉప్పు గనులు ఎక్కువ ఉన్నాయండి. ఉప్పు మడులు ఫస్ట్ టైం అండి నేను చూడడము, ఎలా వేస్తారనేది. ఇక్కడికి దగ్గరలోనే చీరాల సముద్రం అయితే ఉందండి. అక్కడ నుంచే వస్తుంది వాటర్ అంతా. ఇదైతే కృష్ణా నదీ ప్రవాహం అండి. నేను దిగుతానంటే మా ఆయన అసలు ఆపలేదు కారు. ఎంత బాగా ప్రవహిస్తుందో కదా, వరదలు రాకముందండి ఇది. బ్రిడ్జ్ దాటాక ఇంకా జాంకాయలు కనిపించాయండి, బాగున్నాయని చెప్పి దిగి కొంటున్నారు. వీళ్ళు ఒకవైపు కొంటుంటే మా అమ్మాయి ఏమో ఒక్కొక్క జాంకాయ తీసుకొని మచిలీపట్నానికి ఇంకా 31 kilometers అయితే ఉందండి. ఇవైతే ఎండు చేపలు. ఇక్కడ దగ్గరలో సముద్రం ఉంది కదా, సముద్రం ఎండు చేపలు అనమాట. మీలో ఎంతమందికి ఎండు చేపలు అంటే చాలా ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ప్రమోషన్ చేసి పెడతానని చెప్పేసి ఇస్తారు బాబా, పట్టుకోవడానికి కూడా ఇస్తారని. ఇక్కడైతే మా చిన్నమ్మాయి ముందుకు వచ్చేసి అందరితోటి ఆడించుకుంటుందండి. తనేమో పొలం యజమాని అంట, పొలం ఆట ఆడుతుంది. అక్కడ అంతా గ్రీనరీ చూసి దానికి కూడా పొలాలంటే బాగా ఇష్టం వచ్చేసింది. మచిలీపట్నం అయితే వస్తామండి. మా ఆయన వాళ్ళు కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. మా ఆయన తెగ హడావిడి చేస్తాడు. బయలుదేరినప్పుడు అక్షింతలు వేయడానికి ఫంక్షన్ హాల్కి అయితే వస్తామండి. ఇంకా డెకరేషన్ జరుగుతుంది, ఎవరు రాలేదు, మేమే వచ్చేసాం ఫస్ట్ అయితే. ఎవరు రాలేదని షికార్కి వెళ్తున్నాం అలాగా నడుచుకుంటూ. వాళ్ళు వచ్చేసరికి ఇంకొక 1/2 hour అయినా పట్టిద్ది. మండపానికి దగ్గరలోనే సాయిబాబా టెంపుల్ అయితే ఉందండి. విగ్రహం ఎంత పెద్దగా ఉంది కదా, చాలా అందంగా ఉంది. బయటికి వెళ్ళి వచ్చేసరికల్లా మా అక్కలు అయితే వచ్చేసారండి. మా అక్కలేమో చెప్పండి ఏమేనండి మా అక్క అంటే మా పెద్దనాన్న కూతురు అండి. మా నాన్న వాళ్ళు 4, అందులో ఒక పెద్దనాన్న కూతురు. వీళ్ళందరినీ పలకరించేసి ఇంకా పెళ్లి కూతురు రూమ్కి అయితే వెళ్ళామండి. వెళ్ళేసరికి ఇంక ఫోటోషూట్ జరుగుతుంది.
ఇంకా కూర్చున్నాము, తర్వాత మాట్లాడదామని చెప్పి. మా పిల్లలు అప్పటి వరకు చాలా గొడవ చేస్తారండి. అక్కడ ఫోటోషూట్ జరగగానే అలా చూసుకొని ఉండిపోయారు అలా చేయకుండా. ఈ అమ్మాయినండి పెళ్లి కూతురు హేమ వల్లభనేని, తనకు కూడా ఒక ఛానల్ ఉంది. ఇక్కడైతే పీటల మీద కూర్చొని ప్రధానం ఇస్తున్నారు. తర్వాత పెళ్లి కొడుకు కూడా వాళ్ళ అత్తమామ బట్టలు పెట్టారు, మార్చుకోవడానికి అయితే వెళ్ళారండి. ఈలోపు మా ఫ్యామిలీ అంతా ఒక ఫోటో తీసుకున్నాము. జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయిన తర్వాత ఇంక ఫోన్ చేయడానికి అయితే వచ్చామండి. మాకు టైం అవుతుంది కదా, మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి. ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. ఆ రోజు భోజనం అయిపోయాక ఇంకా మా అక్కకి చెప్పేసి ఇంక బయలుదేరామండి. మా అక్క అయితే చీరలు పెట్టింది నాకు మా పిన్నికి. ఇంటికి వెళ్ళేసరికి మాకు 1 o'clock అయిందండి. ఇంకా పడుకున్నాము. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి అందరికీ.